సో ఒక ఎగ్జైటింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది గైస్. ఏంటి అంటే సుకుమార్ గారితో సినిమా ఇంకా లేట్ అవుతుందంట, ఇంకా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒక పెద్ద న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుందన్నమాట. అయితే నిజమా కాదా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం గైస్. అయితే ఫస్ట్ నేను చెప్పేది ఏంటి అంటే సుకుమార్ గారికి స్క్రిప్ట్ అది రాయడానికి, సో దాంతోపాటుగా స్క్రీన్ ప్లే సెట్ చేయడానికి, సో ఆయన ఏంటంటే కొంచెం టైం తీసుకునే పర్సనే. సో చాలా సినిమాల్లో చూసాం మనం. సో ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్కి అలవాటు అయ్యే విధంగా, అది కూడా పుష్పతో ఎలాంటి కంపారిజన్ రాకుండా, సో అది కూడా కంప్లీట్ యాటిట్యూడ్ కానీ హీరో క్యారెక్టరైజేషన్ కానీ కొంచెం కొత్తగా డెవలప్ అయ్యేటట్టు ఒక స్టోరీ అయితే రాయాలి. సో ఖచ్చితంగా దానికి ఏంటంటే ఇంకొంచెం ఎడిషనల్గానే టైం అయితే పడుతుంది గైస్. చరణ్ గారు బుచ్చిబాబు గారి సినిమాతో బిజీగా ఉన్నారు. సో ఇది ఆల్మోస్ట్ ఈ దసరాకి లేకపోతే ఈ నవంబర్ కల్లా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ అయిపోద్ది. చరణ్ గారు కూడా ఫ్రీ అయిపోతారనమాట. మరి తర్వాత ఏంటి RC-17 ఎవరితో అని చెప్పి మళ్ళీ కన్ఫ్యూజన్లో అయితే ఫ్యాన్స్ పడ్డారనమాట. అయితే ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను గైస్. ఏంటి అంటే నిజమే సుకుమార్ గారి స్టోరీ ఏంటంటే ఇంకా లేట్ అవుతుంది, స్క్రీన్ ప్లే రాయడానికి కూడా ఇంకొంత సమయం అయితే పట్టే అవకాశాలు ఉన్నాయి. అందుకని చెప్పి సుకుమార్ గారు ఏంటంటే ఒక అడ్వైస్ ఇచ్చారంట చరణ్ గారికి. సో ఈ గ్యాప్లో నువ్వు ఇంకేదైనా ఒక సినిమా చేస్తానంటే చేసే, సో అది అయిపోయినాక మనం RC-18 కింద మనం కన్వర్ట్ అయిపోదాం అని చెప్పి ఒక సజెషన్ అయితే ఇచ్చారంట. సో మరి చరణ్ గారు దానికి ఎలా రెస్పాండ్ అయ్యారు ఏంటి అని తెలియదు. బట్ ఇంకొక సైడ్ రూమర్ ఏంటి అంటే మళ్ళీ సుకుమార్ గారి అసిస్టెంట్ డైరెక్టర్తోనే ఇంకొక సినిమా అయితే RC-17 ప్లేస్లో మళ్ళీ వస్తుందంట. సుకుమార్ గారి అసిస్టెంట్ డైరెక్టర్లు మరి ఎవరు చేస్తారో తెలియదు, మరి చేస్తారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే చరణ్ గారితో సినిమా అంటే ఎవరు ఒప్పుకోరు చెప్పండి, అందరూ రెడీగానే ఉంటారు. ఈవెన్ బాలీవుడ్ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లతో సహా అందరూ లైన్లో ఉన్నారనమాట. సో మరి ఒకవేళ స్టోరీ ముందుగానే ఫినిష్ అయిపోతే రాయడం అంతా కూడా వెంటనే స్టార్ట్ అయిపోద్ది. బట్ లేట్ అయితే మాత్రం ఇంకా లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది గైస్. సో RC-17 సుకుమార్తో అవ్వకుండా RC-18లో అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఒక రకంగా మేబీ అది కూడా మంచిదని చెప్తాను. ఎందుకంటే ఒక కరెక్ట్గా ఫోకస్ చేసి లేకపోతే గాబరుగా రాసేస్తే స్టోరీ అనేది బాగా రాదు. సో దానికి కొంత టైం తీసుకొని ఫ్రీగా రాసినప్పుడే ఆ ఎగ్జిక్యూషన్ బాగుంటుంది, అంతా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో సుకుమార్ గారు అదే కావాలి అంటున్నారు. చూద్దాం మరి చరణ్ ఏం ప్లాన్ చేస్తున్నాడు మరేంటి. సో ఇప్పుడు ఏంటంటే వెంటనే డిసిషన్ తీసుకోవట్లేదు. ఎందుకంటే గేమ్ చేంజర్ లాంటి ఒక డ్రాబ్యాక్ పడిన తర్వాత చరణ్ అన్న ఏంటంటే ఒక ఆగి అడిగేస్తున్నాడు అనమాట. సో మరి కొంతమంది ఏం చెప్తున్నారంటే సుకుమార్ పసంతా అయిపోయింది పుష్ప 2తోనే, సో ఇంకేం కొత్తగా తీయగలుస్తాడు సో అని చెప్పి కొంతమంది అంటున్నారు అనమాట. సో అలా ఏం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు గైస్. ఎలాంటి స్టోరీతో వస్తాడో తెలియదు కదా, చూద్దాం మనం. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే అప్డేట్ అది గైస్. సో ఒకవేళ ఇంకేమైనా చేంజెస్ ఉన్నా వెంటనే పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్.